రాజకీయ నాయకుల పుట్టినరోజులకో పెళ్లి రోజులకో లేకుంటే అభిమాన నాయకుడు ఊళ్ళకు వస్తుంటేనో ఏదన్నా మీటింగ్ పెడతానో ఊళ్ళ పొంటి పండుగలకో పబ్బాలకో ఫ్లెక్సీలు కడతారు. ఇంతకు మునుపైతే గోడల మీద రాతలు రాసేటోళ్ళు, వాల్ పోస్టర్లు అంటబెట్టేటోళ్ళు, అట్లా వాళ్ళ పార్టీ గురించి సాటింపేసుకునేటోళ్ళు. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు ట్రెండ్ మారింది. పక్క పార్టీ లీడర్లను తిట్టతందుకు పోస్టర్లు వేస్తుండ్రు. ఆవు కావాలంటే చూడండి. ఇప్పుడు తెలంగాణలో రాజకీయాలు ఎట్టున్నాయంటే గోడల మీద రాతలు, వాల్ పోస్టర్లు, సడకుల మీద ఫ్లెక్సీలు, మైకుల ముంగట ముచ్చట్లు, పడిబడనోళ్ళ మీదకి బూతులు. అగో అట్టనే ఉందబ్బా ఇప్పుడు రాజకీయం అంతా. అవు మరి నేను చెప్పుడు కాదు, ఓ పాలికి వాల్ పోస్టర్లు చూడరు మీకే అర్థమవుతుంది. ఎడిటర్లన్నా ఓ పాలికి 2 పోస్టర్లు పక్క పక్కన పెట్టి చూపెట్టే మనోళ్ళ కాట. బహిరంగ చర్చకు సిద్ధమా అని షై పార్టీ వాళ్ళు, అవినీతి మీద చర్చకు సిద్ధమా అని పువ్వు పార్టీ వాళ్ళు. వాళ్ళ తరీకల వాళ్ళు, ఇళ్ళ తరీకల ఇల్లు. నువ్వు సిద్ధమా అంటే నువ్వు సిద్ధమా అన్నట్టే ఫ్లెక్సీల కొట్లాడ సురువు చేసిరు జగిత్యాల. బీజేపీ ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటున్నటువంటి భోగశ్రవాణి గారిని మేము ఇన్వైట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖ వీధులలో, మెయిన్ రోడ్లు కూడల్లో కూడా ఈ యొక్క పోస్టర్లను ఆవిష్కరించి మరి జగిత్యాల ఇన్ఛార్జ్గా చెప్పుకుంటున్నటువంటి శ్రావణి గారిని మేము ఆహ్వానిస్తున్నాం. గత 15 సంవత్సరాలుగా జగిత్యాల నియోజకవర్గంలో అధికారాన్ని అనుభవిస్తున్నటువంటి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సార్, మీరు అవినీత చర్చకు సిద్ధంగా రండి. 30వ తారీఖు శనివారం రోజున ఉదయం 11 చాసిస్ చౌక్ దగ్గర భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. ఆగో ఇన్నరా, వాళ్ళను వీళ్ళనడు, వీళ్ళనే వాళ్ళనడు. డి అంటే డి, సై అంటే సై అన్నట్టే నడుస్తుంది ఇప్పుడు పోస్టర్ల పంచాది. మరి ఏమవుతుందో ఎట్టయితుందో, ఏడ గుంపై చర్చ కూర్చుంటారో ఏమో కానీ పోస్టర్ల పంచాది అయితే పొలక నడుస్తుంది పోండ్లు ఇప్పుడు ఆడ.